నాతో ఆడుకుంటున్నారు. నాకు టైం వస్తుంది. అప్పుడు నా ఆట ఎలా ఉంటుందో చూపిస్తా. ఇది బీజేపీకి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇస్తున్న వార్నింగ్. టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు. కమలం పార్టీ వైఖరికి నిరసనగా కోల్కతాలో ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంతో బెంగాల్లో అడ్డుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా అంటూ ఫైర్ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై గతవారం దాడి జరిగింది. అప్పట్నుంచి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడులకు నిరసనగా ఇవాళ కోల్కతాలోని రాణి రాస్మోని రోడ్లో ఒకరోజు పాటు ధర్నా, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరించింది. కోల్కతాలో ర్యాలీకి అనుమతి ఇవ్వకుంటే ఢిల్లీకి వెళ్లి మరీ నిరసన తెలుపుతామని దీదీ క్లారిటీ ఇచ్చారు. నాతో ఆడుకుంటున్నారు, నాకు టైం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుందంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు మమతా బెనర్జీ. టీఎంసీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దీదీ ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ సమావేశాలకు హాజరు కాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి కేవలం 20 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. టీఎంసీకి 80 మంది ఎమ్మెల్యేలుంటే ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం బెంగాల్లో హాట్ టాపిక్గా మారింది. అలాగే 2 ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించింది టీఎంసీ. ఎమ్మెల్యేలు సందీపన్ సహా రితప్రతాప్ బెనర్జీలపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని టీఎంసీ ప్రకటించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు టీఎంసీ ప్రకటించింది.